శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘ స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలప్రదం అని చెప్తారు. మాఘమాసం కూడా ఎంతో విశిష్టమైన మాసం అన్నమాట. కార్తీక మాసం లాగానే ఇది కూడా చాలా విశేషమైంది. మాఘమాసం స్నానం కనుక ఆచరిస్తే మనకి దారిద్ర్య దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తారు. అలాగే ఈ రోజు నుంచి కూడా పాడ్యమి మొదల నుంచి అంటే జనవరి 30వ తారీఖు నుంచి మనకి శ్యామలా నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఆ శ్యామలా నవరాత్రుల్లో మనం ఆ శ్యామలాదేవిని గనక మన శక్తి కొలది అర్చించుకున్నట్లయితే మనకి జ్ఞానం కలుగుతుంది. మన పిల్లలకు కూడా మంచి జ్ఞానం కలిగి మంచి బుద్ధి కలిగి వారికి విద్యాబుద్ధులు బాగా వస్తాయి అన్నమాట. ఆ శ్యామలా తల్లికి రోజు కూడా నమస్కారం చేయించి 16 నామాలతో కానీ అష్టోత్తరంతో కానీ లేదంటే అమ్మవారి పూజ చేసుకుని చక్కగా పంచోపచారాలు చేసుకుని ఆ తర్వాత శ్యామలా దండకం గనక పఠించుకున్నట్లయితే మనకి వాక్శుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం నుంచి మన పిల్లలు కూడా అందరూ సంతోషంగా చక్కగా మంచి పనులు చేయడానికి అలవాటు కలుగుతుందన్నమాట. ఇటువంటి అలవాట్లన్నీ కూడా మన పిల్లలందరికీ నేర్పించుకుందాం. అందరం కూడా శ్యామలా నవరాత్రులు ఆచరిద్దాం. నమస్కారం.